నుంచి సబితా గెలిచిన పరిస్థితి నెలకొంది. మేడం, ఫస్ట్ టైం ఏదైతే ప్రధాని మోదీ గారి సమక్షంలో వాళ్ళ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే అసలు మా జన్మ సుకృతం ఆనందంతో చెప్పలేకపోతున్నాం. ఒక పక్క నరేంద్ర గారి మోడీ గారితో ఆధ్వర్యంలో మరియు పవన్ కళ్యాణ్ గారు, మా విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, ముగ్గురు త్రిమూర్తుల ఆధ్వర్యంలో ఈ రోజు నేను ప్రమాణ స్వీకారం చేయడం నాకు చాలా గర్వంగా ఉంది. ఒక బీసీ మహిళగా నేను నిజంగా చాలా గర్వపడుతున్నానని కూడా తెలియజేస్తున్నాను. ఇంకోటి, ఈసారి ఈ మంత్రివర్గంలో బీసీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిన పరిస్థితి నెలకొంది. ఎలా చూస్తారు వీటన్నిటిని? అసలు ఈ మొత్తం కూడా సమతుల్యత పాటించాలనుకోవచ్చు సార్. తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ సార్. గతంలో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి బీసీలకు పెద్దపీట వేసిన పార్టీ. ఈ రోజు బీసీ బడుగు బడిహీన వర్గాలు అన్ని రంగాల్లోనూ ఉన్నాయంటే అది తెలుగుదేశం అన్న నందమూరి తారక రామారావు గారు అని చెప్పాలి. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, కూటమి అందరూ కలిసి మంచి నిర్ణయం, మంచి క్యాబినెట్ ఎన్నుకున్నారని కూడా ప్రజలందరూ అనుకుంటున్నారు. ఏ శాఖ ఆశిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏ బాధ్యత పెడితే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా తెలియజేస్తున్నాను. ఏదో ఒకటి కోరుకోవచ్చు కదా? కోరుకోవాల్సిన అవసరం లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఏ పని అయితే చేయగలరో చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి తెలుసు. వారు ఏ బాధ్యత ఇచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. 5 కోట్ల ప్రజలు మమ్మల్ని నమ్మి ఓటేశారు. ఖచ్చితంగా ప్రజలే ధ్యేయంగా, సమాజమే దేవాలయంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకోటి, ప్రధానంగా చూస్తే కనుక మీ మీద గురుతరమైన బాధ్యత కూడా ఉండే అవకాశం కూడా ఎక్కువగా కనపడుతుంది. గురుతరమైన బాధ్యత అనేది ఉంది. ఖచ్చితంగా బాధ్యతగానే వ్యవహరిస్తాం. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలుగా అభివృద్ధి శూన్యమైపోయింది. అన్ని సెక్టార్స్ ని నాశనం చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి ప్రజలు బుద్ధి చెప్పారు. మేము బాధ్యతగా అభివృద్ధి ధ్యేయంగా, చంద్రబాబు నాయుడు గారు వస్తే జాబ్ వస్తుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తే మా రాయలసీమ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది. ఒక వ్యాపార పరంగా కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, అన్ని విధాలుగా మా రాయలసీమను రూపురేఖలు దిద్దిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరొకసారి అభివృద్ధి ధ్యేయంగా పనిచేసేది తెలుగుదేశం పార్టీ మేమందరం అని కూడా తెలియజేస్తాం.